నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. ఐబొమ్మ రవి గారు. ఒక మ్మ్. రకంగా చెప్పాలంటే మ్మ్. మధ్య దిగువ తరగతి మ్మ్. సినిమా ప్రేమికులకు హీరో ఆయన. కరెక్ట్ చెప్పానా నేను? ఆ. ఓకే. మ్మ్. ఆయనకి బెయిల్ వచ్చింది. మ్మ్. అఫ్ కోర్స్ భిన్నాభిప్రాయాలు, ఎవరి భయాలు వాళ్ళకి. మ్మ్. మళ్ళీ పైరసీ చేస్తారా, మ్మ్. మళ్ళీ సినిమాలన్నీ వీళ్ళు ఆన్లైన్ లో చూసేస్తారని టెన్షన్ చాలా మందికి ఉండింది. మ్మ్. అరే మా హీరో బయటకు వచ్చాడు, మా దేవుడు బయటకు వచ్చాడు, మళ్ళీ మేము విచ్చలవిడిగా సినిమాలు ఫ్రీగా చూడొచ్చు అని సంతోషపడేవాళ్ళు మరికొంతమంది. అదే 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 ఏమంటారు? అంటే నువ్వు చెప్పింది దేవుడు అనేది మరీ అతిశయోక్తి అనుకో. హ్మ్. అయితే ఏంటంటే పైరసీ అనేది కేవలం ఐ బొమ్మతోటే స్టార్ట్ అవ్వలేదు కదా, అంతకు ముందు కూడా ఉంది. ఈ అంటే ఇంటర్నెట్ లేని రోజుల్లో కూడా పైరసీ ఉంది కదా. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఎక్కువ పాపులర్ అయ్యింది. ఐ బొమ్మ అనేదే బాగా పాపులర్ అయింది మనకి ఆన్లైన్ లో సినిమాలు పైరసీ అంటే మొట్టమొదటిగా వినిపించే సైట్ ఐబొమ్మ. ఇప్పుడు. అంటే ఈ దీని దీని క్వాలిటీ గురించి వైజ్ లో కావచ్చు. కాదు, అంటే గత 4 అతను అరెస్ట్ అయిన దగ్గర నుంచి చర్చ జరుగుతూనే ఉంది. గత 3 నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. దానివల్ల ఐ బొమ్మ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోయింది. అయిపోయింది. ఉమ్. అయితే మరీ దేవుడు లాగా అనడం అనేది కూడా కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఈ టికెట్ రేట్లు పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అతని పట్ల సానుభూతిగా. అంటే మనం నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడు పైరసీని మనం సపోర్ట్ చేయొద్దు, ఉమ్, చెయ్యము కూడా. ఉమ్, ఎవరైనా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్కి వెళ్ళి చూడడమే ఉమ్. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అది అండి. అంతే కదా, ప్రతి- థియేటర్లో సినిమా చూడడం అనేది ఒక అనుభూతి. యాక్చువల్ గా ప్రతి మనిషికి కూడా ఉమ్, కష్టపడుతున్న టైంలో పని చేస్తున్నప్పుడు రిలాక్స్ కి ఉమ్, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటాడు. ఉమ్. కాకపోతే చూడనివ్వట్లేదు మీరే. అదే అంటే థియేటర్లో కరెక్టే, రేట్లు అవును, పెంచుతారు. రేట్లు పెంచేసి కుదురుగా చూడగలమా, ఏదో మ్మ్. పాప్కార్న్ సమోసాయే తినాలనిపిస్తది. సినిమా రేట్ కన్నా నీకు పాప్కార్న్ రేట్ ఎక్కువ. ఎక్కువ ఉంది. అవును, అది ఆ కొనుక్కోలేడు. దోపిడీ వల్లే కదా ఇప్పుడు ఇతనికి. భార్యని పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లే పరిస్థితులు లేవు. అవును, ఏం చేస్తారు వాళ్ళు? సరే అదేదో మనం టీవీ ముందు కూర్చునో ల్యాప్టాప్ ముందు కూర్చునో అవును. ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కరెక్టే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే చూడు, థియేటర్లో సినిమా చూడడం అనేది డెఫినెట్గా ఒక మంచి అనుభూతి. ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు చూడు, చాలా పాత సినిమాల గురించి ఇప్పుడు మ్మ్. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిన సందర్భంగా కొన్ని విశేషాలు ఫేస్బుక్లో అట్లా పంచుకుంటే కింద కామెంట్స్లో నేను కాకినాడలో పద్మప్రియలో చూశానని, Yes. అమలాపురంలో పలానా థియేటర్లో చూశానని, గుడివాడలో పలానా థియేటర్లో చూశానని, వాళ్ళ అంటే ఏ థియేటర్లో చూసామన్న దాంతో సహా వాళ్ళు షేర్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? మ్మ్. ఆ సినిమాని సినిమా చూసామంటే చాలు, ఆ సినిమా తాలూకు విశేషాలు పంచుకుంటే సరిపోద్ది. కానీ ఇప్పుడు నాకు కూడా ఏదైనా ఒక సినిమా గురించి చెప్పినప్పుడు నేను ఆ సినిమా ఏ థియేటర్లో చూసాను టక్కన గుర్తు వస్తుంది. అవును, నేను కూడా చెప్తాను. సో చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో అది ఇప్పుడు అడవి రాముడు సినిమా ఏ థియేటర్లో చూశాను, ప్రేమాభిషేకం ఏ థియేటర్లో చూశాను, ఇవన్నీ నాకు కూడా గుర్తే. మేము ఇప్పుడు అదే నువ్వు నాకు నచ్చే సినిమా వచ్చింది అనుకో, మ్మ్. అరే ఫ్రెండ్స్ తో కలిపి ఇంట్లో అది చెప్పి ఇది చెప్పి నువ్వు అదే, నాకు అదే, నచ్చే అదే. సినిమాకి వెళ్ళాము, అవును. పలానా థియేటర్ లో, ఆ. కాకినాడ స్వప్న థియేటర్ ఆ, మాట అవును, ఆలోచన అంతే వస్తుంది. కదా. ఇప్పుడు ఎందుకు స్వర్ణ. స్వర్ణ, ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్లు అవుతున్నాయి అవును. కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆరెంజ్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు, మొన్న ఫిబ్రవరి 14th కి మనసంతా నువ్వే మనసంతా release నువ్వే చేశారు. రిలీజ్ చేశారు. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, అవును. నెట్లో ఉన్న సినిమాలే కదా, కావాలంటే చూడొచ్చు కదా. థియేటర్కే వీళ్ళు ఎందుకు చూస్తున్నారు? అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అంతా, అంటే ఉదయ్ కిరణ్ అభిమానించే వాళ్ళందరూ ఒక థియేటర్లో చూడడం అనేది ఒక ఇది కదా. సో అలాగా అటువంటి అనుభూతిని దూరం చేస్తున్నారు సినిమా ఇప్పటికే. ఇప్పుడు మొన్న అమీర్ ఖాన్ చెప్పాడు, మన ఇండియాలో ఇప్పుడు కేవలం 3% మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. అది కూడా ఏంటి 3%? ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయింది, ఒక పుష్ప లాంటి సినిమాని అంత 2,000 కోట్లు కలెక్ట్ చేసింది అంటే చూసిన వాళ్ళు కేవలం 3% అంట. అవును. మిగతా 9 ఇప్పుడు పోనీ 3 కాదు 5% వేసుకో, పోనీ 10% వేసుకో, ఎక్కువలో హయ్యర్ సైడ్ 10% అనుకుంటే కూడా మిగతా 90% థియేటర్లకు దూరం అయిపోయారు. అంతే. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మరింత దూరం అయిపోతారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది. మ్మ్. మనం ఆ కామెంట్స్ లో చూసినప్పుడు మ్మ్. నేను ఈ సినిమా 14 సార్లు చూసా, ఆ, 17 సార్లు అవును, చూసా, అవును. 30 సార్లు చూసాను అన్న కామెంట్ చూసాను. అరే 30 సార్లు చూసారంటే కనీసం అది 365 రోజులు ఎంతో ఆడుంటే ఆ, ఓ నెలన్నరకి వెళ్ళి చూసి ఉండాలి. అవును. కొంతమంది ఖచ్చితంగా కనీసం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను 30 సార్లు 40 సార్లు చూసిన వాళ్ళు చాలా మంది అప్పట్లో ఉండేవాళ్ళు. మరి
కానీ ఇప్పుడు ఏంటంటే టికెట్ రేట్లు ఎక్కువైపోవడం వల్ల కూడా అంటే ఒక ఒకసారి రకంగా చూసిన చెప్పండి, రెండోసారి నెలకు 2-3 సార్లు వెళ్ళి చూసారంటే మ్మ్. టికెట్ ధర ఎంత అందుబాటులో ఉంది, అది ఎంత అంతే. ఫ్రీక్వెంట్ గా వెళ్ళగలుగుతున్నాం. అవును. ఈ రోజు ఒక సినిమా 4 రోజులు, వారం రోజులు, అంటే ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారానికి ఎంత పెద్ద సినిమా అయినా అదే మనకి అర్థం కానిది ఏంటంటే ఎందుకు ఇంత జనాల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా టికెట్ రేట్లు తగ్గించకపోవడం కానీ తినుబండారాల రేట్లు అదుపు చేయడం కానీ ఎందుకు చేయట్లేదని ఒక ప్రశ్న అలా మెదులుతూనే ఉంటుంది మనకి. ఇప్పుడు బయట 10 రూపాయలు 20 రూపాయలకి దొరికే ఐటమ్స్ అక్కడ 100 రూపాయలు 200 రూపాయలు అమ్ముతుంటారు. ఒక సమోసా బయట 5 రూపాయలు 10 రూపాయలకి దొరికే సమోసాని వాడు అక్కడ 100 రూపాయలకి అమ్ముతాడు. ఎలాగా? అందులో కొంతమంది ఎలైట్ పీపుల్ బాగా బలిసిన వాళ్ళు కొనుక్కుని ఉంటారు. మిగతా వాళ్ళు అవి కొనుక్కోలేక, అంటే కొనుక్కోలేక కాదు, కానీ దానికి ఎందుకు 100 రూపాయలు, బయటికి వెళ్తే ఒక 5 రూపాయలు 10 రూపాయలకి దొరికేది ఇప్పుడు పనిగట్టుకుని మనం 100 ఇది చేసి మనం ఎందుకు కొనుక్కోవడం అని ఆగిపోతారు కదా. కానీ పిల్లలకి తెలియదు కదా. మిగతా వాళ్ళు కొనుక్కుంటున్నారు, మా నాన్న నాకు ఎందుకు కొనిపెట్టట్లేదు, మా అమ్మ ఎందుకు కొనిపెట్టట్లేదు అని చెప్పి వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి సినిమాకి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనయ్యే పరిస్థితి. అది ఎంత ఘోరమైనటువంటి విషయం. అందుకనే ఏం చేస్తున్నారు పేరెంట్స్, వద్దులేనే అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఓటీటీలో వచ్చేస్తుంది, టీవీలో వచ్చేస్తుంది కదా, చూద్దాం. లేదు అంటే పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పైరసీ చేసి చూసేస్తున్నారు. సో దానికి మధ్య మార్గంగా మన ఇండస్ట్రీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాలి. ఇంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ రవికి పెళ్ళిబుక్కినటువంటి మద్దతు, సానుభూతి. అందుకే నన్ను హీరో దేవుడు కదా, ఎంత మద్దతు వచ్చిందంటే అతనికి. పోలీసులు అతను అరెస్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు వెల్లువెత్తడం వల్ల హీరోలను కూడా రంగంలోకి దింపాల్సి వచ్చింది మన పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళని అభినందిస్తూ హీరోలు మాట్లాడాల్సి వచ్చింది. అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని కొంత ఇది మళ్లించడం కోసం. లేదు, ఇండస్ట్రీకి చాలా కీడు జరుగుతుంది, హాని జరుగుతుంది ఇలాగ పైరసీ చేయడం వల్ల, ఇది కరెక్ట్ కాదని చెప్పి హీరోలతో చెప్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో అది ఆగిపోలేదు. అంతకుముందు ఉంది, తర్వాత ఉంది, ఎప్పటికీ ఉంటుంది ఇది. ఈ పైగా ఇప్పుడు ఈ పైరసీ వల్ల ఇంత సంపాదించవచ్చా అంటే, ఇప్పుడు కథల కింద ఐబొమ్మ రవి 200 కోట్లు సంపాదించాడు, 300 కోట్లు సంపాదించాడు అంటే అందరూ ఏం ఆలోచిస్తారు అంటే, అందులో బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఓహో ఏదైనా మనం ఒక దేశం వెళ్ళిపోయి ఇలా పైరసీ చేస్తే మనం కూడా ఎంత సంపాదించవచ్చు అన్నమాట అనే ఆలోచనలు కూడా వస్తాయి కదా. అంతే కదండి. కాకపోతే ఏంటంటే దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి తగిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ఇండస్ట్రీ నుంచి, ప్రభుత్వం నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కదా. కానీ అది హీరోల మీద కూడా ఉంది కదండి. వాళ్ళ రెమ్యూనరేషన్లే 100 కోట్లు. అంటే సినిమా బడ్జెట్ అంతా కలిపితే 50% హీరోల రెమ్యూనరేషనే. మోర్ దాన్ 50% ఉంటున్నాయి కొన్ని సినిమాలకి, లైన్ షేర్ రెమ్యూనరేషన్స్. కానీ అదేంటంటే స్వర్ణ, సప్లై అండ్ డిమాండ్. హీరోలు ఇప్పుడు డిమాండ్ లేని హీరో ఉంటాడు, నేను ఫ్రీగా చేస్తానంటాడు, నువ్వు తీసుకుంటావా? నేను అవసరమైతే నేనే 10-15 లక్షలు ఖర్చు పెట్టుకుంటాను పబ్లిసిటీకి అంటాడు, తీసుకుంటాం మనం. ఇంకో డిమాండ్ ఉన్న హీరోలు లేదు, నాకు 10 కోట్లు అంటే ఇస్తారు, 50 కోట్లు అంటే ఇస్తారు. ఇప్పుడు కొంతమంది హీరోలు 100 కోట్ల పైన తీసుకుంటారు, 300 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా, 200 కోట్లు. ఇప్పుడు డైరెక్టర్లే 100 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే పొజిషన్ ఉంది. అంటే మార్కెట్, మన తెలుగు సినిమా మార్కెట్ పరిధి కూడా ఆ విధంగా పెరిగింది. లక్కీగా ఇప్పుడు మనం సర్వైవ్ అవుతున్నాం అంటే కారణం ఏంటంటే, మన తెలుగు సినిమా పరిధి రోజు రోజుకి విస్తృతం అవుతా ఉంది. ఇప్పుడు రాజమౌళి చేస్తున్నటువంటి వారణాసి సినిమాతోటి ప్రపంచవ్యాప్తం కాబోతుంది. అంటే మనం కేవలం మన తెలుగు సెంటిమెంట్స్, లేదంటే మన తెలుగు వాళ్ళు కనెక్ట్ అయ్యే సెన్సిబిలిటీస్ తోటి కాకుండా మొత్తం యూనివర్స్ అంతా కూడా అప్పీల్ అయ్యే సినిమాలు తీయడం వల్ల ఏ విధంగా దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనోడు రాజమౌళి చూపించబోతున్నాడు. అది ఎలాగైతే అంతకుముందు తెలుగు సినిమాని పాన్ ఇండియా చేశాడో ఇప్పుడు గ్లోబల్ రేంజ్కి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఐబొమ్మ రవి గారు బయటకు వస్తున్నారు కాబట్టి, వచ్చారు కాబట్టి బెయిల్ పైన, ఇప్పుడు మళ్ళీ పైరసీ పుంజుకుంటుంది అనుకోవచ్చా? అసలు ఆగితే ఎక్కడ? అంటే ఇప్పుడు ఐబొమ్మ రవిని బెయిల్ ఇచ్చినా కూడా దానికి చాలా కండిషన్స్ ఇచ్చారు. ఏంటి, అతను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరు వేయించుకోవాలి, మన హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళడానికి లేదు, పాస్పోర్ట్ కూడా
సరెండర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు. రోజుకి ఒకసారి కంపల్సరీ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళి రావడం అంటే కనీసం 1 గంట 2 గంటలైనా ఉంటుంది కదా. సంతకం పెట్టి రావడానికన్నా సరే 1 గంట 2 గంటలు పడుతుంది. పైగా ఇప్పుడు ఆల్రెడీ ఒక తప్పు చేసి జైల్లో ఉన్నాడు, మళ్ళీ అదే తప్పు చేసి ఇప్పుడు ఏమవుద్ది, మొదటిసారి కాబట్టి ఏదైనా కొంచెం చూసి చూడనట్టు పోతారు డిపార్ట్మెంట్ కానీ జడ్జీలు కానీ వీళ్ళు. మళ్ళీ అదే తప్పు చేసావు అనుకో, నువ్వు ఇప్పుడు బెయిల్ మీద ఉండగా నువ్వు అటువంటి తప్పు చేస్తే అది ఇంకా పెద్ద తీవ్ర నేరం అవుతుంది. దాన్ని ఇంకా చాలా తీవ్రంగా తీసుకుంటారు, కఠినంగా శిక్షిస్తారు. కాబట్టి అటువంటి అతను పాల్పడతాడని మనం అనుకోవడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.